ఈ బాయ్స్లో ఏ బాయ్స్ సెక్టర్ బాగా నచ్చింది? బాయ్స్ నాకు ఎందుకు నచ్చింది, ముగ్గురు అమ్మాయిలు చేశారు, ముగ్గురు నచ్చారు. ఒక అమ్మాయి బాగా ఎక్కువ ఉంటుంది, ఒక అమ్మాయి మిడ్ సైజు, ఒక అమ్మాయి ట్రెడిషనల్ ఉంటుంది. ఓకే, కొన్నిసార్లు ట్రెడిషనల్ ఉండే అమ్మాయిలు మార్నింగ్ పూట అలా నచ్చుతారు, కొంచెం సెమీగా ఉండే అమ్మాయిలు ఈవినింగ్ అట్లా, నైట్ ఇంకా ఫుల్ ప్లెడ్జ్ ఉండేవాళ్ళు నచ్చుతారు. సెక్స్లో హ్యాపీ లేని వాళ్ళు అందరూ వర్జిన్స్ నన్ను అడిగితే. సార్ ఇక్కడ సార్ స్టేజ్ మీద ఒక కలర్ ప్యాలెట్ కనిపిస్తుంది, ముగ్గురు వైట్, ఒకరు బ్లాక్, రెండు ఎల్లో. ఏంటది? దాన్ని ఏమన్నా డీకోడ్ చేయగలరా? ఇది అన్ప్లాన్డ్. యాక్చువల్గా ఒక ప్యాలెట్లో ఉండాల్సింది. బాయ్స్ ఇద్దరు ఎల్లో, టెక్నీషియన్స్ ఆఫ్ స్క్రీన్ పీపుల్ ఇద్దరు వైట్, అండ్ మిత్ర గారు వైట్, అండ్ షీ వాజ్ సపోజ్ టు వేర్ వైట్. అదొకటి మిస్ మ్యాచ్ అయింది అంతే. ఈ కథ చెప్పడానికి మోటివేషన్ ఏంటి సార్? మోటివేషన్ అంటే ఫస్ట్లీ మా కాలేజ్ టైంలో చేసుకున్నదంటే మాకు జరిగిన ఎక్స్పీరియన్సెస్ అండ్ హౌ వీ. సో వర్జినిటీ అంటే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ సెక్స్ అండి, ఇట్స్ అబౌట్ యువర్ ఫస్ట్ లవ్, యువర్ ఫస్ట్ హార్ట్ బ్రేక్, ఎనీథింగ్ ఫస్ట్. సో అలా ఆ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కలిపి కొంచెం ఒక కల్ట్ వేలో యూత్ అందరికి నచ్చేటట్టు, అంటే యూత్కి చెప్పే విధానంలో యూత్కి చెప్తే వింటారు. అంటే నేనేదో చెప్తే వాళ్ళు వింటారని కాదు, బట్ స్టిల్ వాళ్ళకి నచ్చిన వేలో చెప్తూ ఉంటే దే విల్ గెట్ ఎంటర్టైన్. అట్ ద సేమ్ టైం మనం చెప్పాల్సింది వాళ్ళు మంచిగా వింటారనే ఉద్దేశం. అండ్ ఇట్స్ అ ఫన్ ఎంటర్టైన్మెంట్ ఫిలిం. ఫ్రెండ్స్, లవ్ స్టోరీస్, కాలేజ్ డేస్ అవన్నీ గుర్తొస్తూ ఇట్ విల్ బీ అ ఫన్ ఫుల్ఫిల్డ్. ప్రొడ్యూసర్ గారు నేను లాస్ట్లో పెట్టుకోండి బ్రదర్ నన్ను. పర్లేదు. బ్యాంకాక్లో ప్రమోషనల్ ఈవెంట్స్ ప్లాన్ చేశారు కదా, అది సడన్గా ఎవరు చేశారు బ్రదర్? ఎందుకు క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది? క్యాన్సిల్ ఎవరు చేయలేదు, ప్లాన్ ఎవరు చేయలేదు. కావాలంటే వెళ్దాం రా. లేదు, సీరియస్గా నేను ఒక గ్రేట్ ఆంధ్రాలో ఒక ఆర్టికల్ చదివాను, అది అన్ఎక్స్పెక్టెడ్గా డిలీట్ కూడా అయినట్టుంది తర్వాత. అది ఏంటి, ఆ ప్రాసెస్ ఏంటి అసలు? ఎందుకు ప్లాన్ చేశారు, ఎందుకు క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది? లేదు, అప్పుడు ఫ్లైట్ కూలిపోయింది కదా, మేబీ దాని గురించి కొంచెం జంక్ ఉంటారు. నాకేం భయం లేదు, వెళ్దామంటే వెళ్దాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఐఎమ్ రెడీ. ప్లస్ అక్కడ మిస్ యూనివర్స్ కూడా మొన్న, మిస్ వరల్డ్ కూడా మన బ్యాంకాక్ అమ్మాయి, థాయిలాండ్, మిస్ థాయిలాండ్. వర్జిన్ బాయ్స్ అందరూ అక్కడికే వెళ్ళాలి ఇప్పుడు. ప్రొడ్యూసర్ గారు బ్రదర్ చెప్పండి సార్. అంటే ఈ చాలామంది కనిపిస్తున్నారు ఆర్టిస్టులు, మీ బయోపిక్ ఏమైనా ఉందా ఇందులో? నాదేమీ లేదు. నా బయోపిక్ ఎందుకుంటుంది బ్రదర్? అంటే మీరు వాళ్ళల్లో కలిసిపోయారు, వాళ్ళకన్నా యాక్టివ్గా ఉన్నారు కదా, ఎక్కడో రిలేట్ అయ్యారు, ఏ క్యారెక్టర్తోనే రిలేట్ అయ్యారు అనిపించింది? ఏం లేదు, నేను ఆల్వేస్ యాక్టివ్, ఐఎమ్ ఏ పాజిటివ్ పర్సన్. అందరూ అలాగే ఉండాలి, ఉండేది ఒకటే లైఫ్. మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంటి ఇందులో? ఈ బాయ్స్లో ఏ బాయ్స్ క్యారెక్టర్ బాగా నచ్చింది? బాయ్స్ నాకు ఎందుకు నచ్చింది, క్యారెక్టర్ అండి, క్యారెక్టర్ నేను అనేది. క్యారెక్టరా? డెఫినెట్గా పట్టుబ్బి పగలబడి నవ్వింది అంటే మటుకి శ్రీహాన్ క్యారెక్టరు. అసలు మీరు ఎంత నవ్వుతారో నేను చెప్పలేను, దానికి కొలమానం కూడా లేదు. తర్వాత గీత్ అయితే అసలు పర్ఫార్మెన్స్ ఎలా తీశాడు. ఇప్పుడు రథము ఇంకొక మూవీ, 2 మూవీలు చేసిన తర్వాత నేనే ప్రొడ్యూసర్ ఉంటుంది సార్. ఎస్ఐ కాదు సార్, సింగిల్ వర్డ్, ఏ క్యారెక్టర్ నచ్చింది? అంటే ఒక పేరే చెప్పాలా? ఒక్క పేరు చెప్పేచ్చా కదా, అదే అంతే అంతే. లేడీస్లో ఎవరు నచ్చారు? మీరు అన్నారు కదా. అరే నన్ను ఎందుకు ఇప్పుడు? మీరే అన్నారు, మీరే క్లూ ఇచ్చారు అబ్బాయిలు ఎందుకు నచ్చుతారు అని. పని అమ్మాయిలు కాదు, ఒక్కళ్ళు కాకపోతే 4-5 పేర్లు చెప్పండి. ముగ్గురు అమ్మాయిలు చేశారు, ముగ్గురు నచ్చారు. ఒక అమ్మాయి బాగా ఎక్కువ ఉంటుంది, ఒక అమ్మాయి మిడ్ సైజు, ఒక అమ్మాయి ట్రెడిషనల్ ఉంటుంది. ఓకే, కొన్నిసార్లు ట్రెడిషనల్ ఉండే అమ్మాయిలు మార్నింగ్ పూట అలా నచ్చుతారు, కొంచెం సెమీగా ఉండే అమ్మాయిలు ఈవినింగ్ అట్లా, నైట్ ఇంకా ఫుల్ ప్లెడ్జ్ ఉండేవాళ్ళు నచ్చుతారు. ఆ మూడు క్యారెక్టర్లు ఇందులో ఉన్నాయి. అందుకే అంటున్నాను, ఇది యూతే కదా, అందరు యూతే. 60 ఏళ్ళు కూడా వర్జిన్ ఉండొచ్చు, చెప్తాను నేను ఎందుకో. సెక్స్లో హ్యాపీ లేని వాళ్ళు అందరూ వర్జిన్సే నన్ను అడిగితే, పెళ్ళయి కూడా చెప్తున్నా నేను. ఓకే, అంటే మీకు బాగా నచ్చిన అమ్మాయి ఎవరు ఇందులో ముగ్గురులో? అది ఇప్పుడే చెప్పా కదా, చెప్తా. టైంని బట్టి మారిపోతారు. ఎస్, సమయాన్ని బట్టి మారిపోతారు. మిత్ర మంచి క్యారెక్టరు, చాలా డీసెంట్ క్యారెక్టర్, బాగా చేసింది. అదేవిధంగా జెన్నీ, సెమీ, ఇంకొక అమ్మాయి బిజీ ఉంది. జెన్నీ బట్ క్యారెక్టర్ హర్యానా ఏదో చేసావు. హర్యానా నువ్వు కట్ చేస్తున్నట్టు నువ్వు కావాల్సి కల్లా. థ్యాంక్ యూ. ఉంది రైట్. హలో, చెప్పండి. మీకు సాయంత్రం బాగా నచ్చింది జెన్నీయా? మధ్యాహ్నం. సాయంత్రం
మిత్ర మార్నింగ్ టెంపుల్కి వెళ్తుంటుంది కదా, ఓకే. ఈవినింగ్ ఈవినింగ్ మూడో అమ్మాయి. వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే అందరూ సినిమాలో అయితే అందరూ బెస్టే. చెప్పు, మీరు అడిగారు కాబట్టి ఆన్సర్ ఏదో ఒకటి చెప్పాలి కదా, వదలరు కదా. ఏదో ఒకటి చెప్పొద్దు, ఉన్నదే చెప్పండి. ఉండదంట అదే. సరే, దయానంద్ గారు. సార్, ఇంతవరకు వర్జిన్ అనే టైటిల్ ఓన్లీ అమ్మాయిల్లోనే చూసాం, అమ్మాయిల్లోనే విన్నాం. అంటే అర్థం కాలేదు సార్. అమ్మాయిలే ఒరిజిన్ గురించి మాట్లాడతారు, అమ్మాయిలకి మాట్లాడుకోవటమే విన్నాం మేము. ఫస్ట్ టైం బాయ్స్ ఒరిజిన్ ఏంటి, బాయ్స్లో ఒరిజినల్ ఎవరు ఉన్నారు? అంటే మనకు కూడా ఉంటుంది కదా సార్ అమ్మాయిలానే, అంటే వాళ్ళకు వర్జినిటీ ఉన్నప్పుడు మనకు కూడా ఉంటుంది కదా. అర్థం కాలేదు నాకు అసలు. వర్జినిటీ అనేది అబ్బాయిలకి ఇద్దరికి ఉంటుంది కదా అని. సో వాళ్ళు మాట్లాడినప్పుడు మనం ఎందుకు మాట్లాడకూడదు? మీ క్వశ్చన్ ఏంటి సార్? ఒకసారి వాళ్ళు మళ్ళీ ఇంక సరేలే. ఈ ఒరిజిన్ బాయ్స్లో మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన ఈ అంశం ఏంటి, అసలు ఈ కథని ఎందుకు చూపించాలనుకుంటున్నారు? ఇంతమంది కాలేజీ అమ్మాయిలను తీసుకొచ్చారు, అబ్బాయిలను తీసుకొచ్చారు. అంటే యాక్చువల్గా ఇప్పుడున్న జనరేషన్లో సార్ మనం మ్యాక్సిమం వి డోంట్ సీ లవ్. ఇక్కడ లవ్, ప్యూర్ లవ్, హార్ట్ బ్రేక్స్ అవన్నీ తగ్గిపోయి దట్ చేసింగ్ బిహైండ్ సెక్స్, మోస్ట్లీ ఫిజికల్ అవ్వడం, ఇదంతా ఇట్స్ హ్యాపెనింగ్. సో యూత్కి తగ్గట్టు ఒక కథ చెప్దాం అనుకొని వి పిక్ దిస్ స్టోరీ. సో వాళ్ళకి నచ్చే విధానంలో కామెడీ, ఎంటర్టైన్మెంట్ తోటి ఒక మంచిగా చెప్దామని, ఇప్పుడున్న వాల్యూస్ అన్నీ చెప్దామని చెప్తున్నాం. దేర్ ఇస్ అ రియలీ గుడ్ మెసేజ్ ఇన్ దిస్ ఫిల్మ్. ఆల్ ద బెస్ట్ అండి. యా, థ్యాంక్ యూ. దయానంద్ గారు, అంటే మీ ప్రమోషనల్ కంటెంట్ అంతా చూసాం. అంటే మీరు చెప్పేదాంట్లో ఏముందంటే ఎక్కువగా ఇన్స్పైర్ చేయడం కోసం, బాయ్స్ని ఎడ్యుకేట్ చేయడం కోసం అని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ కంటెంట్ అంతా చూస్తే డిఫరెంట్ ఉంది, ఎంటర్టైన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది. అవును అవును. సో యూత్కి అంటే మీరు ఇలా ఎంటర్టైన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఏదైనా మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారా? ఈ వర్జిన్ బాయ్స్ అనే టైటిల్కి మీకు కరెక్ట్గా ఇదేండి. సో బేసిక్గా వర్జిన్ బాయ్స్ అని పెట్టిందే వీళ్ళు ఒక ప్యాక్ తీసుకుంటారు నా వర్జినిటీస్ లూజ్ అవ్వాలని. వీ డిడ్ దట్ ఇన్ మై కాలేజ్ డేస్ అనమాట. నేను కపుల్ ఆఫ్ ఫ్రెండ్స్ తీసుకుంటే, సో మా కథలో ఏం జరిగిందో సిమిలర్గానే ఉంటుంది ఇది. సో దానికోసమే టైటిల్ పెట్టాము డెఫినెట్గా, అండ్ దేర్స్ అ మెసేజ్ టు ఇట్ ఆల్సో. సో అదే. సో ఈ కథ రాసుకున్నప్పుడు ప్రొడ్యూసర్ గారిని ఒప్పించడానికి మీరు మెయిన్గా చెప్పిన పాయింట్ ఏంటి? అదే మెయిన్ పాయింటే చెప్పాను. అండ్ హౌ ద క్యారెక్టర్, వాయిస్ ఎంటర్టైన్మెంట్ గురించి చెప్పారా లేకపోతే మెసేజ్? అదే మెయిన్ ఆ వర్జినిటీ అనేది వీళ్ళు తీసుకొని ఆ జర్నీ ఎలా ఉంటుంది, ఎంత ఫన్గా ఉంటుంది, ఎంత ఎంటర్టైనింగ్ ఉంటుంది, ఎంత హార్ట్ టచింగ్ ఉంటుంది అనే లైన్ అంతా చెప్తూ, అండ్ క్యారెక్టర్స్ ఆర్ రియలీ గుడ్ క్యారెక్టర్స్. అందరు కనెక్ట్ అయ్యే క్యారెక్టర్స్ ఇవి. ఒక్కొక్క అబ్బాయికి ఒక్కొక్కరు కనెక్ట్ అవుతారు, ఒక్కొక్క అమ్మాయికి ఒక్కొక్కరు కనెక్ట్ అవుతారు. సో అట్లా హోల్ ఇట్ హాస్ గాట్ ఎవ్రీథింగ్ కాబట్టి he liked it. సార్, ప్రమోషనల్ కంటెంట్ కొంతవరకు సార్ ప్రొడ్యూసర్ గారు చెప్తాను అనుకున్నారు, చెప్పండి. మీరు అడిగారు కదా నాకు ఏం చెప్పాడు స్టార్టింగ్లోని. ఏం లేదు, అంటే 2 లైన్లే. కాలేజీలో గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు, గర్ల్ ఫ్రెండ్స్ లేకుండా మనలాగా గర్ల్ ఫ్రెండ్స్ లేకుండా కొంచెం గ్రూపులుగా మనలాగా సిగరెట్లు దాక్కుంటూ, మందు కొట్టుకుంటూ, బ్యాచ్లుగా ఫ్రస్ట్రేషన్తో, అరే మనకి ఎందుకు దొరకట్లే అమ్మాయి, ఆ ఎరుపప్పు గాడికి 10 మంది ఉన్నారు అమ్మాయిలు అనే ఫీలింగ్ ఉండి వాళ్ళు కిండల్ చేస్తుంటారు గర్ల్ ఫ్రెండ్ ఉన్నోళ్ళు. వీడి గర్ల్ ఫ్రెండ్ లేరు వీళ్ళంతా. వీళ్ళు ఫీల్ అయ్యి, అంటే ఎంత బాధ ఉంటుంది గర్ల్ ఫ్రెండ్ ఉండేవాడు గర్ల్ ఫ్రెండ్ లేని వాళ్ళని అంటుంటే, అదంతా ఫీల్ అయ్యి ఒక శపథం చేసి ఎట్టయినా మా గర్ల్ ఫ్రెండ్ పట్టుకొని మా ఒరిజినిటీ పోగొట్టుకొని మేము ముందుకు వస్తామని ఒక శపథం చేసి, ఆ శపథంలో అంటే ఇదంతా ట్రావెలింగ్ ఆఫ్ ద మూవీ. సో అప్పుడే చెప్పొద్దు అంటున్నారు డైరెక్టరు. అది జస్ట్ బిట్, అది చాలా ఉంటుంది. అసలు వాట్ ఈజ్ వర్జిన్ డెఫినేషన్, డిక్షనరీ మీనింగ్గా ప్రతి మనిషికి మారిద్దా అని చాలా ఉంటుంది కథా కమిషన్ అంతా. సార్, రాజా గారు, ఇంకొక క్వశ్చన్ అండి. అంటే ఇప్పుడున్న జనరేషన్కి మీరు కనెక్ట్ అయ్యారు, ఈ కథ బాగా అయింది. సో మీ కాలేజ్ డేస్కి ఇప్పుడు కాలేజ్ డేస్కి డిఫరెన్సెస్ ఏమైనా ఐడెంటిఫై చేశారా? ఇప్పుడు కాలేజీకి నేను వెళ్ళలేదండి ఈ మధ్యకాలం. అంటే ఇప్పుడు మీరు చూసారు కదా, బాయ్స్ తోటి 1 సంవత్సరం వరకు కాలేజ్ ఒకసారి డిఫరెన్స్ అంటారు అప్పటికి ఇప్పటికి. అంటే ఇప్పుడైతే నాకు తెలియదు మరి ప్రస్తుతానికి, బట్ అప్పుడు సంగతి ఇందా చెప్పిందంతా మా కాలేజ్ సంగతే. సో ఇప్పుడు జరిగే కాలేజ్ నేను చదివింది బిట్స్ పిల్ల అని రాజస్థాన్, అది అంతా బిట్స్ అయ్యా, బిట్స్ కాలేజ్ పేరు, అది బిట్లు కాదు.
పూర్తిగా చెప్పండి. బిట్స్ బిర్లా బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, టాటా బిర్లాలు అంటారు కదా, అందులో బిర్లా వాళ్ళు పెట్టింది. ఇండియాలో నెంబర్ 1 కాలేజ్ అప్పుడు. అన్ని స్టేట్స్ నుంచి ర్యాంకర్స్ని తీసుకుంటే నేను కూడా అప్పుడు ర్యాంకర్ని తీసుకున్నారు. సో అక్కడ చదువుకుంటే మనం ఈ బాపతే, ఇందా చెప్పిన బాపతే, గర్ల్ ఫ్రెండ్స్ లేని బాపతి, ఫ్రస్ట్రేషన్లో 4 ఏళ్ళు గడిపేసిన బాపతి, అదే మీరు చెప్పిన బిట్లు చూసుకుంటూ. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. హలో సార్, డైరెక్టర్ గారు. అయ్యా హాయ్ దయా, మీరు జెన్జియా? అంటే మీ కాలేజ్లో జరిగిన ఎక్స్పీరియన్స్ని మీరు తీసారని చెప్తున్నారు కదా. సో దాన్ని బట్టి ఇప్పుడు మీరు చెప్పే, అంటే మేము చూసాం సాంగ్ కానీ ట్రైలర్ కానీ, సో జెన్జీకి బాగా కనెక్ట్ అయినట్టు అనిపిస్తుంది. సో మనం 90s కిడ్స్ చూసుకుంటే బాయ్స్ మూవీ మనకు తెలుసు. అదే నేను 90s కిడ్స్ యాక్చువల్గా, నాట్ జెన్జీ, బట్ ఐ ఆల్సో రిలేట్ టు. ఓకే, జెన్జీ కూడా కనెక్ట్ అయినట్టు ఈ మూవీ తీశారు. సో ఇప్పుడు మనం చూసుకుంటే అప్పుడు 90s కిడ్స్ కి బాయ్స్ ఎంత బాగా కనెక్ట్ అయిందో మనకు తెలుసు. సో ఇప్పుడు ఈ వర్జిన్ బాయ్స్ జెన్జీకి అంతే రేంజ్ లో కనెక్ట్ అవుతుందని మీరు చెప్పగలరా? ఇది డెఫినెట్గా కనెక్ట్ అవుతుందండి, 200% కనెక్ట్ అవుతుంది. అదే మా కాన్ఫిడెన్స్ యాక్చువల్గా. సో యా. అండ్ కమింగ్ టు ద శ్రీహాన్. హాయ్ 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 Hi. హౌ ఆర్ యూ? గుడ్ యాక్చువల్లీ మీరు ఇంతకు ముందు చేసిన షార్ట్ ఫిలిమ్స్ కానీ అన్నిట్లో చూసుకుంటే మీ యాక్షన్ కానీ చాలా ఇంటెన్స్గా ఉంటుంది. సో ఈ స్క్రిప్ట్ అంటే ఇంత బోల్డ్ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటారు శ్రీహాన్ అంటే పర్సనల్లీ ఎవరు, అంటే పర్సనల్గా శ్రీహాన్ తెలిసిన వాళ్ళు ఎవరు అనుకోరు. అయితే ఇప్పుడు మనం చూసుకుంటే ఈ వర్జిన్ బాయ్స్ మనం మొత్తం ఎంటైర్ చూసుకుంటే కంప్లీట్గా బోల్డ్ కంటెంట్ ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే ఒక సాంగ్ చూసి డిసైడ్ చేయలేం కానీ మేము చూసినంత వరకు. సో ఈ స్క్రిప్ట్ మీరు సెలెక్ట్ చేసుకోవడానికి ఏమైనా స్పెషల్ రీజన్ ఉందా? అంటే షార్ట్ ఫిల్మ్స్లో మీరు చెప్పినట్టు వన్ సైడ్ ఆఫ్ యాక్టింగ్ చూశారు. సో యాక్టర్ అంటే ఓన్లీ పర్టికులర్గా ఈ క్యారెక్టర్స్ మాత్రమే చేయగలడు అనేది కాదు. సో ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా, సో అది కామెడీ కావచ్చు, ఎమోషన్ కావచ్చు, సీరియస్ కావచ్చు, యాక్షన్ కావచ్చు, ఎలాంటి క్యారెక్టర్ అయినా ప్రూవ్ చేసుకుంటేనే వాడు యాక్టర్ అంటారు వాడిని. లేదంటే ఇప్పుడు హీరో అనే ట్యాగ్లు ఇవన్నీ ఉంటారు, బట్ యాక్టర్ అనే ట్యాగ్కి జస్టిఫై చేయాలంటే సో అన్ని కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ప్లే చేయాలి. సో అంటే నేను అప్పటి వరకు చేసిన వేరు, ఇది ఎప్పుడు చేయలేదు. సో ఒకసారి ఇది కూడా చేద్దాం, నేను ప్రూవ్ చేసుకోగలను లేదు అని చెప్పేసి నేను ఇది ఒప్పుకోవడం జరిగింది. అండ్ వన్ మోర్ థింగ్, నా స్ట్రెంగ్త్ వాట్ ఐ బిలీవ్ ఈజ్ కామెడీ అనేది నాకు ఇష్టం. బేసిక్గా కామెడీ అనేది క్యారెక్టర్ ఎప్పుడైనా సరే ప్లే చేయడం నాకు ఇష్టం. సో ఇందులో ఈ మూవీలో ఈ 3 క్యారెక్టర్స్లో డొండి అనే క్యారెక్టర్కి కామెడీ స్కోప్ ఎక్కువ ఉంది. సో దానికోసం ప్రయారిటీగా నేను ఈ క్యారెక్టర్ చూస్ చేసుకోవడం జరిగింది. అంటే ఇంకా మిగతావన్నీ నాకు కనిపించలేదు, కామెడీ చేయడం అదొకటే మాత్రం నేను టార్గెట్ చేసి చూస్ చేసుకున్నాను. Okay, you wanted to prove to be an actor, good Yeah, actor first. that's it. అంతే. Good. థ్యాంక్ యూ. దయానంద్ గారు, డైరెక్టర్. పోస్టర్ డిజైన్ గురించి చెప్పండి. బీర్ బాటిల్ మీద లిప్ లాక్ బాగుంది కదా. అంటే వాళ్ళు, సో బేసిక్ ఏంటంటే వాళ్ళు వైల్డెస్ట్ కపుల్ అండి మూవీలో. సో వాళ్ళు చేసేవన్నీ అట్లానే ఉంటాయి సినిమాలో. అండ్ వాళ్ళు కొంచెం మీడియం, వీళ్ళు కొంచెం డీసెంట్. సో ఇట్లా రకరకాలుగా ఉంటారు. సో అందుకే ఇందాక అన్నాను ఎవరి క్యారెక్టర్స్కి వాళ్ళు కనెక్ట్ అవుతారని చెప్పి. ఓకే. మిత్ర గారు, మీకు బిగ్ బాస్ ద్వారా ఒక మంచి ఇమేజ్ ఉంది. ఎమోషనల్ అమ్మాయి, అంటే తెలుగు అమ్మాయి కాకపోయినా తెలుగు వాళ్ళకి దగ్గరైన అమ్మాయిగా. ఇలాంటి ఒక స్క్రిప్ట్ వచ్చినప్పుడు మీ ఇనిషియల్ ఎక్స్ప్రెషన్ ఏంటి మీరు విన్నప్పుడు? నేను నా పార్ట్ని మాత్రమే చూసుకున్నాను. మొత్తం కథ వినిన తర్వాత మై ఫస్ట్ ఫోకస్ వాస్ నాకేం పాత్ర ఇస్తున్నారు. సో వాళ్ళు నాకు ఇచ్చేటప్పటికి నాకు న్యాయం చేశారు, నాకు ఇండియన్గానే పెట్టారు. ఓకే, ప్రేమ మొదటగా స్టార్ట్ అయ్యేటప్పటికి ఎంత ముద్దుగా అనిపిస్తుంది, ఫోన్ చేయాలనిపిస్తుంది, మాట్లాడాలనిపిస్తుంది, కలవాలనిపిస్తుంది, ప్రేమించాలనిపిస్తుంది. అది ఉంటుంది. థ్యాంక్ యూ. సో అంటే ఆ మొదటి ఫీలింగ్ అట్లా స్టమక్లో బటర్ఫ్లైస్ వస్తుంది, ఎంత హ్యాపీనెస్ వస్తుంది, అదంతా నేను ఐ థింక్ నేను అది అంతా రీలివ్ చేశాను ఆ క్యారెక్టర్లో. సో ఐ ఫీల్ హీ డిడ్ జస్టిస్ టు మై క్యారెక్టర్ అండ్ నేను చాలా హ్యాపీగా చేశాను, వెరీ నైస్లీ. అండ్ టు బి ఆనెస్ట్, నేను బేసికలీ క్లాసికల్ డాన్సర్ని. ఆ అవకాశం కూడా ఆయన నాకు ఇచ్చేశారు. దట్ నువ్వు ఇది చేయగలుగుతావు అంటే ఇది చేసే, ఇది బికాజ్ మిగతా అన్నీ ఒక్కొక్క క్వాలిటీతో ఉన్నారు వాళ్ళు. సో నాకుండే క్వాలిటీ హీ అలౌడ్ మీ టు ఎస్టాబ్లిష్. ఆల్ ది బెస్ట్ అండి. డైరెక్టర్ గారు, దీనికి ఏమన్నా వర్క్ షాప్స్ చేశారు సినిమాకి? చేసాం సార్, ఆల్మోస్ట్ 1 month చేసాము. ఓకే. అండ్ వర్క్ షాప్స్ చేయడం మాకు ఎంత ఉపయోగపడిందంటే ఆల్మోస్ట్ ప్రతి యాక్టర్ సింగిల్ టేక్ ఆర్ 2 takesలో ఇచ్చేస్తారు. సో దట్ సేవ్డ్ మై టైమ్. వండర్ఫుల్ యాక్టర్స్ అండి.
అందరూ. ఓకే, ఆల్ ది బెస్ట్. యా ప్రొడ్యూసర్ గారు హాయ్ ఇక్కడ హియర్ మీ ఫ్రెండ్. హాయ్ బ్రదర్. సో ఇందాక అంటే మీరు మాట్లాడుతూ డాన్స్ చేశారు కదా, సో అంటే మీలో ఒక మాస్ యాక్టర్ చూసాము. ఇంకోటి ఏంటంటే లోపలదే జై బాలయ్య యా ఒక డైలాగ్ కొట్టారు డాన్స్ చేయగానే, నా కళ నెరవేరింది అన్నారు. ఏంటి అంటే ఎలాంటి కళలు ఉండే మీకు ఏ కళ నెరవేరింది? యా ఆమెతో డాన్స్ అయితే నాకు నీ ఫాలో అవ్వే. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఒకళ్ళు ఫాలో అవుతావు, ఎందుకు అవుతావు? అరే అమ్మాయి కనపడితే బాగుండు చూడాలని, అట్లా ఎన్నో ఉంటాయి కదా నీకు. అట్లా ఈరోజు ఆ కళ నెరవేరింది, డాన్స్ కూడా చేయబట్టి చేసా కదా, అది నేను అంది. అది ఇప్పుడు మీకు అర్థం ఉంటుందండి అందరికంటే బిగ్గెస్ట్ వర్జిన్ బాయ్ ఎవరు అనేది. ప్రొడ్యూసర్ గారు ఆ టైటిల్ డిజైన్ మీరు చేశారా, లేకపోతే మీరు ఏమన్నా టిప్స్ ఏమైనా ఇచ్చారా? ఆ వైని రివర్స్ పెట్టడం కానీ. కరెక్ట్గా అడిగారు మీరు. అసలు యాక్చువల్లీ టైటిల్ బాయ్స్ మీదే పెట్టుకొని చివరాకు వచ్చారు. నేనే మార్చి పడేసి వర్జిన్ బాయ్స్ పెడదాం అన్నా. అది యాప్ట్ అవుతుంది, మూవీ చూసిన తర్వాత అదే యాప్ట్ వర్జిన్ బాయ్స్ అనేది. వై కూడా తిరగబెట్టాం. అది వై ఎలా కనపడుతుంది చూడండి, 2 కాళ్ళు. అదే అందుకని అడుగుతున్నా, దానిపైన కొంచెం అని నాకు తెలీదు, అలా పెట్టలా. ఎవరో అన్నారు అవునా అని, అరే అవునా అనుకున్నా అంతే. పబ్లిసిటీగా ఎలా తీసుకెళ్దాం అనుకుంటున్నారు? పబ్లిసిటీ మన ఫ్రెండ్స్ ఆడియన్స్ వాళ్ళే తీసుకెళ్తున్నారు. మనం ఏమి ఇప్పుడైతే ఫస్ట్ ప్రెస్ పెట్టింది, ఇప్పటికే అయిపోయింది పబ్లిసిటీ ముందు ఆల్రెడీ. మధు గారు పిఆర్ఓ బ్రదర్, వర్జిన్ మధు పిఆర్ఓ. సో ఇవి మీడియా, హ్యాష్ మీడియా, మీరు ఇంకా ఉన్నాయి కదా సోషల్ మీడియాలు, ఇవన్నీ మీకు తెలియదు ఏముంది, కంటెంట్ బాగుంటే. ఎందుకంటే ముగ్గురు సంబంధించినవన్నీ ఉన్నాయి. హార్డ్ కోర్ వాళ్ళకి హార్డ్ కోర్ ఉంది, మధ్య రకం వాళ్ళకి మధ్య రకం ఉంది, డీసెంట్ టెంపుల్కి వెళ్ళే వాళ్ళకి అది ఉంది. 3 ఉన్నాయి ఇందులో. డైరెక్టర్ గారు థియేటర్లో రిలీజ్ అయ్యాక సామాన్లు బాగుంటాయి ఏదో అన్నారు కదా ఇందాక, ఏంటి ఏం చెప్తారు? థియేటర్లో రిలీజ్ అయ్యాక కాదు, సినిమాలో సామాన్లు బాగుంటాయి అందరికీ అని. సో డైరెక్టర్ గారు, యా సో కంగ్రాట్స్. పోస్టర్ అండ్ డిజైనింగ్ అంతా బాగుంది, యూనిక్గా క్రియేట్ చేశారు. అండ్ ఆడియన్స్ అటెన్షన్ క్యాప్ చేసుకోవడానికి మంచి ప్లానింగ్. అండ్ గేమ్ ఆన్ అనే మూవీతో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీతో వచ్చారు. ఒకసారి మరి మొత్తం మాస్ ఇటువైపు వచ్చేసింది, ఎందుకని ఇలా డిఫరెంట్గా వచ్చారు ఒకసారి? అదే నాకు ఎట్లాంటి మూవీస్ తీయడం ఇష్టం, అట్లాంటి టెక్నికల్గా థ్రిల్లర్స్ తీయడం ఇష్టం. సో ఒక జానరాకి ఎందుకు ఫిక్స్ అవ్వాలని. సో దిస్ ఇస్ అ కంప్లీట్ కాంట్రాస్ట్ ఫస్ట్ చేసిన సినిమాకి. సో అందుకని అంటే ఇది మాకు జరిగిన కథ, సో మేము ఎక్కువ రిలేట్ అయ్యే కథ మా కాలేజ్ డేస్లో జరిగింది. సో అట్లా చేద్దామని ఇది చేసాం అనమాట. అండ్ అంటే ఇప్పుడు చాలా బిగ్గెస్ట్ మూవీస్ వస్తున్నాయి, పాన్ ఇండియా మూవీస్ అంటూ వస్తున్నాయి. బట్ అంటే మళ్ళీ ఇలాంటి యూత్ఫుల్ స్టోరీస్ కొంతమందికే కనెక్ట్ అవుతాయి అంటారు. అండ్ మీరు సెన్సార్లో కూడా చూసారు, బెస్ట్ ఇచ్చారంటే యూనిక్ పాయింట్ అయితే ఉంది. బట్ మనకి ట్రైలర్ టీజర్ ఈ టైప్ చూసుకుంటే ఇదంతా జెన్జీ బ్యాచ్ ఈ టైప్ లోనే ఉంది. సో ఎంతమంది ట్రైలర్ ఇంకా రాలేదు అదే ఇక్కడ వరకు. సో ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంతవరకు యాప్ చేయగలదు? ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూడొచ్చు. మా పేరెంట్స్ కూడా కంటెంట్ చూసారు, దే రియలీ లవ్. సో మా ఫ్యామిలీ ఉన్నట్టే చాలా మందికి ఉంటుంది. సో అది మా ఓపెన్ మైండ్ సెట్ ఉంటే దే విల్ రియలీ లవ్ ఇట్ అండి. ఇందులో తప్పుగా చెప్పేది ఏం లేదు. వాళ్ళు కూడా కాలేజ్ టైంలో దే ఆల్సో హ్యాడ్ ఫన్, దే ఆల్సో హ్యాడ్ ఫ్రెండ్స్, హార్ట్ బ్రేక్స్ అండ్ ఎవ్రీథింగ్. సో అలాగే అందరు కనెక్ట్ అయ్యేటట్టు ఉంటుంది, అందరిలో ఒక యూత్ఫుల్ క్యారెక్టర్ ఉంటుంది కాబట్టి. సో దే విల్ ఆల్సో లైక్ ఇట్. మిత్ర గారు, సో కంగ్రాట్స్ మేడం. చాలా మంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం. మీకు కూడా చాలా మంది ఇన్స్టాల్ అవే పెట్టుంటారు అండ్ యూనిక్ కాన్సెప్ట్ వస్తున్నారు. సో అంటే మీ వెర్షన్లో ఒరిజినిటీ అంటే ఏంటి? సో అంటే మనిషికి సంబంధించిందా, మనసుకి సంబంధించింది? మనసులో ఉంటే చాలు. యాక్చువల్లీ నేను ఇది చెప్తాం అనుకోలేదు, బట్ ప్రతిసారి అందరు అనుకుంటారు నాన్నగారిని మధ్యలో తీసుకొస్తుంది. కానీ మై ఫాదర్ వెళ్తే నాకు ఒక మాట అన్నారు, మనసులో ఉంటే చాలు. మనసులో ఉంటే మనిషి ఎక్కడైనా ఉన్నా మనతో పాటు 100 ఏళ్ళు బతుకుతారు, మనతో పాటు బతుకుతారు. కానీ అదే ఒక మనిషి మనసులో లేదు అనుకుంటే పక్కనున్న కూడా మనం పట్టించుకోం. సో మనసులో ఉంటే చాలు. ఈ మూవీలో నేను ఫీల్ అయింది వర్జినిటీ కాన్సెప్ట్ వచ్చేసరికి ఎవ్రీథింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ హార్ట్. ఎప్పుడైనా సరే మన మనసుకి నచ్చితేనే మనం ప్రేమిస్తాము, మన మనసుకి నచ్చితేనే మనం ఎంత దూరమైనా మనిషి కోసం వెళ్తాము, మనసుకి నచ్చితేనే వాళ్ళ తప్పుల్ని కూడా క్షమాపణ ఇస్తాము. అదే మనసుకు ఉండే పవర్, మనసులో ఉండే ప్రేమకి ఇంకా పవర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. డైరెక్టర్ దయానంద్. డైరెక్టర్ సార్
అంటే యాజ్ ఆఫ్ నౌ కంటెంట్ అంతా కూడా మోర్ ఆఫ్ అమెరికన్ పై కైండ్ ఆఫ్ వైబ్ ఇచ్చింది. సో ఈ సినిమాలో ఆ బార్డర్ క్రాస్ చేయనంత వరకు ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. సో ఆ బార్డర్ క్రాసింగ్ అనేదా లేదంటే అబ్జర్బిలిటీ అనేది లేదండి, బార్డర్ ఏం క్రాస్ అవుతుంది బికాస్ దిస్ ఇస్ సెన్సార్ సర్టిఫైడ్. సో ఆబ్వియస్గా క్రాస్ అయి ఉంటే వాళ్ళు కూడా సర్టిఫై చేయరు కాబట్టి మంచి లైన్లోనే ఉంటుందండి. No, even though it is a sensor certified by A, రైట్, still there is a chances of మీరు అన్నట్టు అన్ని సెట్ ఆఫ్ ఆడియన్స్కి కనెక్ట్ అవ్వవచ్చు, లేదంటే ఫ్యామిలీ సెట్ ఆఫ్ ఆడియన్స్ కనెక్ట్ అవ్వచ్చు. సో దానికి తీసుకున్న కేర్ ఏమైనా ఉందా, లేదంటే యూ గివ్ ఇట్ ఫ్రీ ఫ్లో ఫర్ ద కైండ్ ఆఫ్ ఆడియన్స్, ఈ సెట్ ఆఫ్ ఆడియన్స్కి మాత్రమే? లేదు, మరి ఆ బార్డర్ లైన్ దాటైతే ఏం వెళ్ళలేదు, పైన ఉంటుంది, ఎగ్జాక్ట్ ఆ లైన్ పైన ఉంటుంది. సో వి టుక్ దట్ కేర్. సో వల్గారిటీ ఏమి ఉండదు, బోల్డ్ ఉంటుంది. సో ఇట్స్ ఇన్ అవర్ హెడ్, ఇంకా మనకి ఎంత బోల్డ్ ఏంటి అనేది. సో డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, అంటే ప్రొడ్యూసర్ సార్, ఈ వర్జిన్ బాయ్స్ కంటెంట్లో సో మీ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది? ఏముంటుంది బ్రదర్, అడిగినప్పుడల్లా డబ్బులు ఇవ్వాలి, ఓకే, అంతే. ఏముంటుంది, అంటే మామూలుగా అందరూ టాలెంటెడ్ ఇక్కడ, నేను చెప్పాల్సినంత అవసరం లేదు. మీరు వాళ్ళకంటే డైరెక్టర్ పైన సైలెంట్గా ఉన్నాడు కానీ మంచి కిల్లరు. డైరెక్టర్ బ్రదర్ హీరో, ఆయన ఇంకా సైలెంట్గా ఉన్నాడు, ఆయన సూపర్ కిల్లరు. గీతానంద్ 2 మూవీలు చేశాడు. సో ఈయన శ్రీహాన్ కామెడీ గురించి, కామెడీయే కష్టం అన్నింటిలో కల్లా చేయడం, అదే పండించారంటే ఏదైనా చేయొచ్చు నేను అనుకోవటం, ఎరగదీశాడు. ఓకే, శ్రీహాన్ గారు, సో ఇందాడ హర్యానా గారు అన్నట్టు లేతగా కనిపించడానికి ఏం చేశారు సినిమాలో? గడ్డం గీసాను. గడ్డం తీశారు. గడ్డం గీస్తే లేతగా కనిపిస్తారు ఎవరైనా. సో బేసిక్గా క్రికెట్ ఆడతారా మామూలుగా సరదాగా బయట ఎప్పుడైనా? నిన్నే ఆడా. నిన్న ఆడారా? అంటే మామూలుగా వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ వాళ్ళు కొంతమంది బ్యాచ్ ఉంటారు, ఓన్లీ ఫీల్డింగే చేయించుకుంటారు, బ్యాటింగ్ ఎవరు? నేను బ్యాటింగే ఆడతా. మీరు బ్యాటింగ్ చేస్తారా? బ్యాటింగే, ఎందుకంటే కొంచెం డైలాగ్ కూడా కొంచెం అలాగే, అందుకే అది కూడా. శ్రేయాన్ గారు సార్, ఇందాక ట్రీజర్లో చూశాను నేను, చిన్నప్పటి నుంచి నేను ఒక్కసారి కూడా బ్యాటింగ్ చేయలేదు, నన్ను ఇప్పుడైనా చేయండి అంటారు, దానికి అర్థం ఏంటి అసలు? అదే సార్, అంటే క్రికెట్లో నాకు చిన్నప్పటి నుంచి బ్యాటింగ్ ఇష్టం సార్, కానీ ఎవరు ఇచ్చేవాళ్ళు కాదు బ్యాటింగ్ నాకు. ఓకే, సో ఇప్పుడైనా నాకు బ్యాటింగ్ నాకు చేయనివ్వండిరా అని చెప్పి ఓన్లీ బ్యాటింగ్ వేసాను. దయానంద్ గారు, హిందీ వచ్చిన వాళ్ళు ఉంటే ఏమని అడగచ్చు. దయానంద్ గారు, యాక్చువల్గా కమ్మింగ్ ఇన్ థియేటర్స్ అని పెట్టారు. అంటే చిన్న పురుగు, అది చిన్న పురుగు. చెప్పండి సార్, అంటే ఏంటి థాట్ ఏంటి, ఎవరిది ఆ కమ్మింగ్ ఇన్? అదే ఇట్లా కొంచెం మీ అటెన్షన్ గ్రాప్ చేయాలనే సార్, బేసిక్గా అంతే సార్. మీరు ఇందాక చెప్పే కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా ఎవరైతే మొత్తం ప్రొడ్యూసర్ గారు కావచ్చు, మీరు కావచ్చు, కొంచెం యాక్టివ్గా ప్రమోషనల్ కంటెంట్ ఇవ్వాలి, జనానికి ఎలా అన్నా ఈ సినిమాని తీసుకెళ్ళాలి అనే థాట్లోనే వెళ్తున్నారా, లేదంటే 100% ఒరిజినల్గా మీ నేచర్ కూడా ఇలాగే ఉంది? లేదు, రెండు మిక్స్. సినిమాకి కావాల్సిన కంటెంట్ సినిమాతోటి పుష్ చేద్దాం అనేది డెఫినెట్గా, అండ్ ఆబ్వియస్గా ఉంటుంది మాకు కూడా కొంచెం క్రియేటివిటీ. సో గీత గారు, ఒక ప్రామిస్ అయితే చేసుకుంటున్నారు ముగ్గురుని చక్కని. రియల్ లైఫ్లో కూడా అలాంటి ప్రామిస్లు ఏమన్నా, అంటే మీరు రియల్ లైఫ్ స్టోరీకి దగ్గరగా తీసుకున్నామని చెప్తున్నారు. సో రియల్ లైఫ్లో కూడా ఏంటి అలాంటి ప్రామిస్లు ఏమన్నా చేసుకుని ఉన్నది? అమ్మాయిలు చాలా ఫాస్ట్గా ఉన్నారు కదా భయ్యా ఈ రోజుల్లో, ఆఫీస్లో ప్రామిస్ అవసరం లేదంట ఈ రోజుల్లో. సో లేదు, అమ్మాయిలు చాలా ఫాస్ట్గా ఉన్నారు, చాలా క్యాల్కులేటివ్ ఉన్నారు కాబట్టి అంత తీసుకొని అంత చేసేం లేదు, కనెక్షన్ బేస్డ్ మీద ఎక్కువ వర్కౌట్ అవుతున్నాయి ఈ రోజుల్లో. అండ్ అంతే, మ్యాక్సిమం ఓతైతే రియల్ లైఫ్లో ఏం చేయలేదు. ఆల్ ది వెరీ బెస్ట్ అన్న. థ్యాంక్ యూ. మిత్ర గారు, ప్రొడ్యూసర్ గారు, ప్రొడ్యూసర్ గారు సార్, వర్జిన్ బాయ్స్ అయితే టీజర్ కొంచెం అంటే బోల్డ్ అండ్ రాంచీ కామెడీగా ఉంది. సో అంటే సినిమాలో ఎలాగ ఉంటుందా, ట్రూత్ఫుల్ కరెక్ట్గా, లేకపోతే స్టోరీ అంటే ఫ్యామిలీ చూసే విధంగా ఉంటుందా? ఫ్యామిలీ అందరూ చూసే విధంగా ఉంటుంది. ఫ్యామిలీ, ఇప్పుడు ప్రతి జీవి వర్జిన్ పదం ప్రతి జీవికి వాడచ్చు, ఓకే. మనుషులందరూ ఆ పదాన్ని క్రాస్ చేసి వచ్చిన వాళ్ళే. వర్జినిటీ అనేది ప్యూర్ వర్జిన్ అంటే, మీరు వర్జినిటీ పోవడం అంటే మీరు కొంతమంది అనుకుంటారు, అది కాదు. వర్జినిటీ అంటే మనసుతో కూడా కాంబినేషన్ ఉండాలి. ఓవరాల్ మీరు అనుకునేది ప్లస్ మనసు మైండ్ అంతా కాంబినేషన్తో పోతేనే పోయినట్టు. తెలియకుండా బ్రదర్ తెలియకుండా అలా పోతే పోయినట్టు కాదు. అదే కదా మీ క్వశ్చన్కి ఆన్సర్. థ్యాంక్ యూ. మిత్ర గారు,
మీకు అంటే ఈ స్టోరీ చెప్పిన తర్వాత మీకు ఏ పాయింట్ బాగా నచ్చింది అండ్ కనెక్ట్ అయింది? అంటే మనం అందరూ యూనిక్గా ఉంటామండి. ఓకే, నేను ఒకలాగా ప్రేమిస్తే ఇంకొకలాగా ప్రేమిస్తారు, ఇంకొకలాగా ప్రేమిస్తారు, కానీ చివరికి అందరూ ఆ ఫీల్డ్లోనే ఉంటారు ఆఫ్ లవ్. ఓకే, సో నాకు మొదటిసారి నచ్చింది పాయింట్ నెంబర్ 1, టు రీలివ్ అవర్ మూమెంట్ ఆఫ్ ఫస్ట్ లవ్. అంటే మనం మొదటిసారి ప్రేమ చేస్తే ఎలా ఉంటుంది, వర్జిన్ అనేది ఆ కాన్సెప్ట్. రెండోది నాకు నాలాగానే ఉండడానికి ఇలా అవకాశం ఇచ్చారు. పాయింట్ నెంబర్ 3, నాకు ఏమంటారు దాన్ని, ఎంతమందితో ఒక్క బ్యానర్లో ఒక్కసారిగా పనిచేయడానికి ఒక అవకాశం. దట్స్ ద బ్యూటీ ఆఫ్ దిస్ సినిమా. అండ్ ఎవ్రీబడి ఈజ్ ఆఫ్ యూనిక్ ఫీల్. వాళ్ళు శ్రీహాన్ గారికి ఉంటే ఏదైతే క్యారెక్టర్ ఉంటుందో దాంట్లో ఎక్కువ ప్రేమ ఉంటుంది, బట్ చూపించే విధానం ఎట్లాంటిది అంటే, ఒక అబ్బాయి ఇప్పుడే జస్ట్ కొత్తగా పెద్ద అయ్యాడు అంటే, ఇప్పుడు పెద్ద అయ్యి అలా ఎంత కేర్లెస్గా యూ డోంట్ హ్యావ్ టు, ఇప్పుడు కొంచెం యూనో పోరి పటాయించాలి, ముందుకు వెళ్ళాలి, చూద్దాం మన ఆట ఎలా ఉంటుందో అన్నట్టు. రియలీ ఆయన క్యారెక్టర్ ఎంత బాగుంది తెలుసా. ఇప్పుడు మీకు అలా అనిపిస్తుంది, మీరు ఇలా అంటున్నారు, కానీ ఒక అబ్బాయి ఒక 2 వేసిన తర్వాత అతను ఎలా ఫీల్ అవుతాడు, అబ్బా రావాలిరా పోరి, నాకు నచ్చిందిలే రావాలే అంటే. సో సారీ, థ్యాంక్ యూ, బట్ స్టిల్ నాకెలా అంటే ఆయనకు ఉండే ఫీల్ ఒకటి, తర్వాత గీతా ఆనంద్ ఇస్ లైక్ డీసెంట్గా. ఇప్పుడు ఐటీ చేసుకున్న అబ్బాయిలు ఎలా ఉంటారు, వెరీ డీసెంట్గా, కొంచెం ముద్దుగా మాట్లాడతారు, క్యూట్గా ఉంటారు. అంటే హీ సంబడి హూ డజంట్ టాక్ మచ్. గీత ఎలా మాట్లాడతాడు, గీత అసలు క్యారెక్టర్లోనే మాట్లాడు. సో వెరీ తక్కువ మాట్లాడిన అబ్బాయిలకి ఫీలింగ్స్ ఎక్కువ, అర్థం చేసుకోవడానికి ఒక అమ్మాయి ఉంటే చాలు ఫీల్ ఉండేవాళ్ళు ఉంటారు కదా, అలాంటి ఒక ఫీలు. అండ్ దెన్ రానీ ఈజ్ లైక్ ఫుల్ నాకు 1 టైం అంతే అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఉండే అబ్బాయి, కానీ చివరికి అందరూ తేడా అయిపోతారు. ఉండే ఉద్దేశం వేరు, తర్వాత వచ్చిన ఉద్దేశం వేరు. ప్రేమలో పడిన తర్వాత ఫీలింగ్స్ వేరు ఉంటాయి. ఇంక చెప్పొద్దు అంటే, వీళ్ళందరికి భయం ఏంటంటే నా కడుపులో మాట ఉండదు, టక్కుమని బయటకు వచ్చేస్తుంది. సో వీళ్ళ ముగ్గురులోకి ఎవరు యాక్టివ్ అంటారు బాగా? ఎవ్రీబడి, 3 ఆఫ్ దెమ్ సూపర్ యాక్టివ్. అసలు వాళ్ళ యాక్టివిటీసే మీరు చూసుకుంటే ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి ఆ షాట్ మీకు అమ్మో అయ్యా అలా అయింది ఇదేంది అలాంటి చెప్తున్నా. సో హాయ్ మిత్ర గారు. హలో. అండ్ ఫస్ట్ ఇది అంటే లైక్ వర్జిన్ బాయ్స్ కాకుండా #బాయ్స్ అనే పెట్టారు పేరు. సో ఎందుకు చేంజ్ చేయాల్సి వచ్చింది అంటే, లైక్ #బాయ్స్ ఉన్నా వర్జిన్ బాయ్స్ ఉన్నా మీరు చూపించే కంటెంట్ ఒకటే, బట్ సడన్గా ఎందుకు పేరు మార్చాల్సి వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. సో చందు గారు మీరు ఓకే, సో మనము శబదం తీసుకున్నట్టు చూస్తాము. ఓకే, ఆ షార్ట్. సో అందరికీ ఆ ఫస్ట్ టైం వచ్చిన ఫీలింగ్తోనే మేము అందరూ డిసైడ్ అయ్యాం, కంటెంట్కి యాప్ట్ ఉన్న పేరు వర్జిన్. ఓకే, అండ్ ఎవ్రీ షార్ట్ వెన్ యూ విల్ సీ ద మూవీ, ప్రతి షార్ట్లో మీకు తెలుస్తుంది ఓహో ఇలా ఉంటుందా, ఓకే అందుకని వీళ్ళు ఇలా పెట్టారా. మూవీ టైటిల్కి కంటెంట్కి జస్టిస్ చేస్తుంది. సో యూ విల్ బీ హ్యాపీ దట్ మనం #బాయ్స్ నుంచి వచ్చేసి వర్జిన్కి వచ్చాము, వర్జిన్ బాయ్స్కి వచ్చాము. అండ్ గుర్తుపెట్టుకోండి, ఈ టైటిల్ దీని ముందు ఎవరు వాడలేదు, మనం తర్వాత ఎవరు వాడరు కూడా. దాట్స్ ద బ్యూటీ. మనం ఇక్కడ బేషక్ అంటే ఏమంటారు దాన్ని, ఈ క్షణం నేను మీతో మాట్లాడుతున్నాను, ఈ క్షణం వర్జిన్ బాయ్స్ ఉంది, ఈ క్షణం తర్వాత ఇంకొక వర్జిన్ బాయ్సే ఉండదు, మనం చరిత్ర రాకపోతున్నాం వర్జిన్ పేరు మీద. వావ్. అండ్ 1 మోర్ థింగ్ ఏంటంటే, లైక్ బిగ్ బాస్ నుంచి మీకు మంచి ఫ్యాన్ బేస్ అనేది ఉంది. అండ్ అది ఎంతవరకు ఈ మూవీకి ప్లస్ అవుతుంది అనుకుంటున్నారు? సి ఐ విల్ టెల్ యూ, ఆ ఫ్యాన్ బేస్ వేరు, మూవీ కంటెంట్ వైజ్ ఫ్యాన్ బేస్ వేరు ఉంటుంది. ఐ విల్ నెవర్ ఎక్స్పెక్ట్ సంబడి టు జస్ట్ కమ్ టు ద సినిమా హాల్ బికాస్ అతను నాకు బిగ్ బాస్ నుంచి పరిచయం. నో, నేను చాలా క్లియర్గా ఉంటాను. ఇఫ్ నేను నచ్చితే అక్కడ చూడడానికి ఏదైతే ఆడియన్స్ ఉంటుందో ఓన్లీ నా కోసం రావాలి అంటే, ఒక క్యారెక్టర్ నచ్చింది, ఆ కంటెంట్ మీద వాళ్ళకి ఇష్టం కూడా ఉండాలి. ఇప్పుడు 100 కంటెంట్స్ ఉంటాయి, మనము వెళ్ళి ఎందుకు క్రైమ్ థ్రిల్లరే చూస్తాము, ఎందుకు కామెడీయే చూస్తాము, ఎందుకు మనకు థ్రిల్లరే నచ్చుతుంది, హారరే నచ్చుతుంది, బికాస్ వాళ్ళ టేస్ట్ పరంగా వాళ్ళు వెళ్ళాలి. ఐఎమ్ నో స్పెషల్. కంటెంట్ పరంగా మనిషి వెళ్తేనే మనము నచ్చుతాము, మనకి నచ్చేలాగే ఏం లేదు. ఓకే, దయానంద్ గారు. థ్యాంక్ యూ. సో
టు బి వెరీ ఫ్రాంక్గా చూసుకుంటే బోల్డ్ కంటెంట్. సో ఏ జానరా వాళ్ళైనా చూడొచ్చు, ఫ్యామిలీస్ కూడా చూడొచ్చు అంటారు. బట్ చాలా వరకు బోల్డ్ కంటెంట్ ఫ్యామిలీస్ విత్ కిడ్స్తో చూడడానికి ఇష్టపడరు, అంటే అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతారు. సో ఈజ్ దర్ ఎనీ పర్టికులర్ ఏజ్ లిమిట్, లైక్ థియేటర్స్కి వెళ్ళిన తర్వాత ఏ జానరా వాళ్ళు రావచ్చు? ఎందుకంటే పేరెంట్స్ అన్నది నౌడేస్ ఎంత బోల్డ్ కంటెంట్ వచ్చినా కిడ్స్తో కలిసి చూడడానికి ఇష్టపడరు. సో ఎంతవరకు ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అవుతుంది వర్జిన్ బాయ్స్ అన్నది? అదే 18+ కంటెంట్, బట్ విడివిడిగా కూడా చూడొచ్చు ఫ్యామిలీ తోటి ఇది ఖచ్చితంగా. సో ఇట్స్ 18+ సర్టిఫైడ్ కాబట్టి థియేటర్స్కి అయితే దట్స్ బెటర్. అండ్ అలా అంటాం కానీ వెళ్ళిపోతారండి, మనం యూత్ని ఆపలేం, ఎవరు కంట్రోల్ చేయలేరు యూత్ని. ఓకే డన్. అండ్ శ్రీహాన్ గారు, వన్ క్వశ్చన్ ఓన్లీ. సో ఇందులో చూసుకుంటే మీ క్యారెక్టర్ వాజ్ లైక్ కామెడీగాను ఉంటుంది, అట్ ద సేమ్ టైమ్ సమ్ రొమాంటిక్ సీన్స్ ఆర్ దేర్ అని అర్థమవుతుంది. బట్ సిరి గారి దగ్గర నుంచి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ వచ్చాయి, ఆవిడ చూసి ఏమన్నారు? మీ క్వశ్చన్ పూర్తి అవ్వకముందే సగంలోనే నాకు అర్థమైపోయింది. లేదు, షీ వాజ్ వెరీ సపోర్టివ్ అండి. అంటే సినిమా విషయానికి వస్తే నేను తన్ని సపోర్ట్ చేయడం కానీ తన నుంచి నాకు సపోర్ట్ కానీ ఎప్పుడు ఉంటుంది, కానీ ఏ అబ్జెక్షన్ కానీ ఎలాంటి సిచ్యువేషన్ అయితే ఎప్పుడు లేదు. కాంప్లిమెంట్ ఏం లేదు. లిప్లాక్ సీన్ అయిన తర్వాత ఆ రోజు మౌత్ వాష్ చేయించింది ఇంట్లో 2-3 సార్లు. ప్రొడ్యూసర్ గారు మౌత్ వాష్తో. సార్ ఇప్పుడు హాయ్ సార్, వర్జిన్ బాయ్స్ టైటిల్ అనేది ఎంత ఇది ఉన్నా ఒక బోల్డ్ టైటిల్ సార్. ఎందుకు బోల్డ్ టైటిల్ బ్రదర్? వర్జిన్ అది ప్యూర్ అది. ఓకే సార్, అంటే ఇప్పుడు టైటిల్ చూసి జడ్జ్ చేసే అలాగే కన్విన్స్ చేసాం, సెన్సార్ వాళ్ళు కూడా నీలాగానే అన్నారు, కన్విన్స్ చేసాం, సర్టిఫై చేసేసారు వాళ్ళు. ఓకే, ఆ టైటిల్ చూసి ముందే జడ్జ్ చేస్తారు సార్ చాలా మంది. అదే అందుకే సెలబ్రిటీలు 2-3 పెద్ద పెద్ద సెలబ్రిటీని పిలుద్దాం ట్రై చేసాం, ఎవరు భయపడ్డారు రావడానికి. ఇంకా అనుకున్నాం ఇప్పుడు వద్దులేను. ఇంకా అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? అలాంటి వాళ్ళకి టైటిల్ చూసి జడ్జ్ చేసే వాళ్ళకి ముందే చూసి టైటిల్ చూసి జడ్జ్ చేసి మనం ఏమి చెప్పక్కర్లేదు. నా వైబ్రేషన్ ఆటోమేటిక్గా పిల్లలు వేరే వెళ్తారు, పేరెంట్స్ మళ్ళీ వేరే వెళ్తారు, విడివిడిగా వెళ్ళి సినిమాలు చూస్తారు. అంతా ప్రతి సినిమా 1000 కోట్లైనా 100 కోట్లైనా ఎంతైనా సినిమా 2-2.5 గంటలే ఎంటర్టైన్మెంటే. నేర్చుకునేది ఏముండదు. నేర్చుకుంటే 5 ఏళ్ళు కాలేజీలో నేర్చుకోవచ్చు, సినిమాకి వచ్చి నేర్చుకునేది అవన్నీ సోది కవర్లు. ఎంజాయ్ చేయటం అంతే. పాజిటివ్ ఎంజాయ్మెంట్, మిడ్ సైజు, నెగిటివ్ 2 రకాల ఎంజాయ్మెంట్స్ ఉంటాయి. ఎంజాయ్మెంట్లో కూడా నరుకుడు, కొట్టుడు, రక్తం చూస్తాం, అదొక ఎంజాయ్మెంట్. అట్లా పడుకుంటే తెల్లారి నిద్ర డిస్టర్బ్డ్గా వస్తుంది జనరల్లీ. ఇవి చూసి పడుకొని ప్రశాంతంగా హ్యాపీగా లభిస్తారు. సో ఇటువంటి మూవీస్ చూసి పడుకుంటే వచ్చే ఎంజాయ్మెంట్ వేరు, ఆ థ్రిల్ వేరు. అసలు అన్ని ఆర్గాన్స్ పర్ఫెక్ట్ పనిచేస్తాయి సీరియస్లీ. అంటే నిద్రపోవటం ఇంపార్టెంట్ లైఫ్లో. మంచిగా నిద్ర డిస్టర్బ్ అయితే ఏం చేయలేం కూడా. రాజా గారు బ్రదర్ ఎవరు? థ్యాంక్ యూ. సెన్సార్ థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు, సెన్సార్ బోర్డు వాళ్ళు ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇచ్చారో చెప్పారు, కానీ ఏషియన్ ఫిల్మ్స్ నైజాంలో రిలీజ్ చేస్తున్నారు కదా, వాళ్ళ నుంచి ఎలాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది మీకు? యా, ఆయన బిగ్ బ్రదర్ లాగా డెఫినెట్లీ ఆయన చేస్తామన్నారు. యాక్చువల్లీ ఆంధ్రాకి కూడా చేస్తామన్నారు. అది ఇంకా నైజాం అయితే అయిపోయింది, ఆంధ్రాకి కూడా రేపు ఎల్లుండో చూసి దాన్ని బట్టి. అంటే కంటెంట్ చూసి ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇచ్చారు? బాగుంది. యూత్ఫుల్కి ఇదే కావాలని ఇప్పుడు ఈ రోజుల్లో ల్యాక్ ఉంది. చాలా మూవీస్ వస్తున్నాయి, పెద్ద పెద్ద మూవీస్, చిన్న మూవీస్, కానీ ఇది డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎంజాయ్మెంట్. చెప్పే కదా ఇప్పుడే, ఆ 2 గంటలు నీకు పగలబడి నవ్వుకుంటూ బయటకు వస్తాం మనం, ఫుల్గా సాటిస్ఫైడ్గా మంచిగా నిద్రపోతాం ఇంటికి వెళ్ళి. అది జరిగేది. ఓకే, నెక్స్ట్ కూడా ఇలాంటి కంటెంట్ ఓరియంటెడ్ మూవీస్ తీస్తారా? వర్జిన్ గర్ల్స్ నెక్స్ట్. అంటే అమ్మాయిలతో కామెడీ అనేది మన జనరల్గా కామెడియన్స్ అందరూ మేల్ ఉంటారు, గమనించారా? అమ్మాయిలతో కామెడీ చేస్తే ఎలా ఉంటుంది, బెస్ట్ కామెడీ ఎలా పండించవచ్చు, అదొక యాంగిల్లో ఇంతవరకు ఎవరు చూపించలా. సో అది ఆ టైటిల్ ఆ యాంగిల్లో తయారవుతున్నారు. అంటే ఇండస్ట్రీలో ఎంతో మంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు, ఇంత యాక్టివ్గా ఇంత డిఫరెంట్గా ఎవరు కనిపించట్లేదు. మీరు ఒక డిఫరెంట్ ప్రొడ్యూసర్గా పేరు తెచ్చుకోవాలని అనుకుంటున్నారు? నేను ఆమె న్యాచురల్ హ్యూమన్ బీయింగ్, ప్రొడ్యూసర్ కాదు, పాడు కాదు. ప్రొడ్యూసర్ అనేది ఏదో ఒక ప్యారలల్ అంతే. ఓకే, ఐ డూ మెనీ థింగ్స్. సో ఐఎమ్ హ్యాపీ. అంటే ఇలాంటి ఏదన్నా 10 మందికి హ్యాపీనెస్ ఇచ్చేది ఏదైనా ఓకే, సినిమానే కావచ్చు. మీకు ఏదైనా అవసరం ఉన్నా నాకు ఫోన్ చేయండి, మీకు హెల్ప్ చేయగలుగుతా చేతన అయితే. అది ఇట్ గివ్స్ మీ హ్యాపీనెస్. డైరెక్టర్ గారు శ్రీహాన్. అర్థం కాల? శ్రీహాన్ ఎన్ని యాంగిల్స్ అండి? ఎన్ని యాంగిల్స్? ఎస్ 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 న్యాచురల్గా వస్తాయి బ్రదర్, దానికి ఏముంది, దానికి ఆలోచించేది ఏముంది, న్యాచురల్గా వస్తాయి. డైరెక్టర్ గారు, శ్రీహాన్ గారు, యాక్చువల్లీ ఈ 3వ కప్పులు రాలేదు వాళ్ళు. యాక్చువల్లీ బోల్డ్ కప్పులు అదే. ఆ కప్పులు కొద్దిగా బిజీ ఉన్నారు వేరే మూవీస్లో.
కావటం వల్ల వాళ్ళు రాలేకపోయారు. నెక్స్ట్ ప్రోగ్రామ్స్లో వస్తారు. శ్రీహాన్ గారు, మీ లుక్ చూస్తుంటే రెమోలో శివకార్తికేయన్ లుక్లా అనిపిస్తుంది. ఎవరన్నా ఈ కాంప్లిమెంట్ ఇచ్చారా? ఇచ్చారు సార్. ఎలా అనిపిస్తుంది? అన్నారు, హ్యాపీగా ఫీల్ అయ్యాను. అట్ ద సేమ్ టైం అక్కడే మర్చిపోయాను, అది వదిలేయాలి అంటే వేరే హీరో వల్ల ఇంపాక్ట్ మన మీద పడకూడదు, అంటే మన యూనిక్నెస్ మనకు ఉండాలని చెప్పేసి కాంప్లిమెంట్ తీసుకొని అక్కడే మర్చిపోయాను సార్. ఓకే అండి, విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సో హాయ్ బ్రో. వర్జిన్ బాయ్స్ అనేది ఇప్పుడు టీజర్లు చూసినా సాంగ్స్ చూసినా సరే సమ్ బోల్డ్ అండ్ ర్యాంచీ కామెడీ సీన్స్ అయితే ఉన్నాయి. సో చూసిన తర్వాత ఆడియన్స్ ఎలా డిసైడ్ అవ్వాలి, ఇది ఒక డేటింగ్ సినిమా అనుకోవాలా లేకపోతే రిలేషన్షిప్లో ఉండాలనుకోవాలా, దానికన్నా మించి ఊహించుకోవాలా సినిమాకి రావడానికి? అంటే కాలేజ్ డేస్లో ఏమేమి ఉంటాయి అన్నీ ఉంటాయండి. రిలేషన్షిప్స్ ఉంటాయి, డేటింగ్ ఉంటుంది, ఫన్ ఉంటుంది, బాయ్స్తో ఫ్రెండ్షిప్ అన్నీ ఉంటాయి సినిమాలో. సో కాలేజ్ లైఫ్ చూసిన వాళ్ళందరూ ఈ సినిమాకి రావచ్చు ఖచ్చితంగా. జెన్నిఫర్ గారు, నెక్స్ట్ మంత్లో మేబీ 2 మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. ఎలా ఉంది ఫీలింగ్? చాలా హ్యాపీ, వెరీ 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 హ్యాపీ, వెరీ గ్రేట్ఫుల్. ఓకే, జూనియర్ ఎన్టీఆర్ గారితో చేయాలని ఉందన్నారు కదా, ఏమన్నా అయ్యాయా? ఏమన్నా ఆపర్చునిటీస్? జూనియర్ ఎన్టీఆర్ అండ్ బ్లష్డ్, బట్ బాకీ సబ్ టైటిల్ दे दो प्लीज. अच्छा 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 हो जाएगा, हो అమ్మాయి అచ్చా అనింది అంతే. లాస్ట్ 2 క్వశ్చన్స్ అండి. దయానంద్ గారు, అంటే వర్జిన్ బాయ్స్ టైటిల్ పెట్టారు, అంటే వర్జినిటీ గురించి చెప్పాలనుకుంటున్నారా, లేదు అంటే ఒక ప్యూర్ లవ్ స్టోరీ చెప్పాలనుకుంటున్నారా? రెండిటి గురించి ఇంకా దాని గురించి అయితే ఎక్కువ చెప్పాలని అనుకోవట్లేదండి, అది రివీల్ అయిపోతుంది. సో మూవీలో చూస్తేనే బెటర్. అండ్ డెఫినెట్గా వర్జినిటీ అండ్ లవ్ గురించి 2 టాప్ టాపిక్స్. అంటే బికాస్ వర్జిన్ బాయ్స్ అన్నారు మీరు, బ్రో ఆర్ యూ వర్జిన్ అనేది అక్కడ క్వశ్చన్ మార్క్ వేశారు. అవును. సో మొత్తం బోల్డ్ కంటెంట్ లాగా లిప్ లాక్ సీన్స్ కానీ అన్నీ కూడా అవే కనిపిస్తున్నాయి, బట్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ఉందని చెప్తున్నారు. అవును. సో ఎట్లా డిస్క్రైబ్ చేయబోతున్నారు? అదే అంటే వీళ్ళు తీసుకున్న జర్నీలో వాళ్ళు డిస్కవర్ చేసుకునే కొన్ని ఉంటాయి కదా, అది ఏ ఎమోషన్ అయినా అవ్వచ్చు. సో వాళ్ళ ఎమోషనల్ జర్నీ ఎట్లా ఉంటుందో పైనే ఉంటుందండి సినిమా. సో నేను ఎక్కువ ఇంకా రివీల్ చేద్దామని అనుకోవట్లేదు. ఓకే, ఇంకా పోస్టర్ చాలా డిఫరెంట్ ఉంది పోస్టర్. సో అది అంటే ఎన్ని టేక్స్ పట్టింది, అది ఎట్లా వచ్చింది అసలు ఐడియా? ఇది మూవీలో కూడా వాళ్ళు చేస్తారండి. నువ్వు ట్రై చేయకు. ట్రై చేయొచ్చారు ఎవరైనా. యాక్చువల్గా అది మంచిది, హెల్తీ. అది యాక్చువల్గా యోగా అంటారు దాన్ని, తాంత్రిక యోగా అంటారు దాన్ని. సార్ ప్రొడ్యూసర్ గారు, brother, yes. మీకు తెలిసిన మోస్ట్ ఫేమస్ వర్జిన్ బాయ్ ఎవరు? అంటే నువ్వేమైనా ఉన్నావేంటి ఇప్పుడు? చెప్తా. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, నా కాలేజీలో ఉన్నప్పుడు మనకు గర్ల్ ఫ్రెండ్స్ లేరు కదా, ఇందా చెప్పినట్టు. ఒక్కొక్కటి చుట్టూ 5-6 మంది ఉండేవాళ్ళు. వాడు చూస్తే వేస్ట్ గాడు, వీడికి ఎట్పడ్డారా ఇంతమంది అనుకునేవాడు. నాకు తర్వాత అర్థం అవుతుంది. ఇప్పుడు సపోజ్ రాంగోపాల్ వర్మ గారిని చూసినా చుట్టూ ఎప్పుడు సరే, అంటే నేను ఒకరిని కమెంట్ అని కాదు, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎప్పుడు అమ్మాయిలతో ఉంటారు. నాకు అనిపిస్తుంది, ఫైనల్గా నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళే రియల్ వర్జిన్స్ అని అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు మీరు సముద్రం మధ్యలో నుంచోండి, దాహం అయింది కానీ తాగలేరు. సముద్రం మధ్యలో వాటర్ తాగలుగుతారా? దాహం అవుతుంటుంది, ఏం చేయలేరు, చుట్టూ నీళ్ళే ఉంటాయి. సేమ్ అలాగే చుట్టూ అమ్మాయిలు ఉండేది రియల్ వర్జిన్ నాకు తెలిసి. మీరు రేపటి నుంచి నోట్ దిస్ పాయింట్. సార్ వర్జిన్ గర్ల్స్ తీస్తా అన్నారు కదా, దాంట్లో హరియానా గారిని హీరోయిన్ గా పెట్టే ఛాన్స్ వై నాట్? ఆమె ఒప్పుకుంటే, అంటే కోరిక నెరవేరింది అన్నారు కదా, ఆమె ఒప్పుకుంటే తీస్తాం డెఫినెట్లీ. ఛాన్స్ వచ్చింది చూడండి మరి. గీతానందన్ గారు, సార్ ప్రొడ్యూసర్ గారు, ఇటు గీతానందన్ గారు డీసెంట్గా ఉన్నారు, చాలా స్మార్ట్గా ఉన్నారు. ఒకసారి ఆయన మైక్ వేయండి. సో చాలా మాస్గా ఉన్నారు. ఇంకా ఇందులో చేసిందో అంత సో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని ఇక్కడ చూస్తున్నప్పుడు చాలా డీసెంట్గా ఉన్నారు. బట్ సెట్లో చాలా కామెడీగా ఉంటారు అనుకుంటా. బట్ సెట్లో ఎలా అనిపించింది ఈ బాయ్స్తో? సెట్ అయితే ఫుల్ పార్టీ మూడే, డమ్డిగా డమ్మే. ఇంకా సినిమా అంతా ఎట్లా ఎంజాయ్ చేసాం అంటే అలా ఎంజాయ్ చేసాం, తెలియలేదు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ఇంకా సినిమా చూసినప్పుడు కూడా మీకు అదే మూడ్లో ఉంటారు. ఎస్పెషల్లీ ఈ పాట ఈరోజు సాయంత్రం అయితే మీరు రెచ్చిపోండి, ఓపెన్ చేసిన తర్వాత ఆఫ్టర్ 6 PM ఓపెన్ చేసిన తర్వాత పాట పెట్టుకోండి, వెళ్ళిపోతుంది పాట. మిత్ర గారు, సో మీ దండ చాలా బాగుందండి. థ్యాంక్ యూ. సో ఎక్కడ చేపించినారేంటి? అది నాకు చేంజ్ చేసి ఇచ్చారు. బట్ ఎస్, ఇన్స్పైర్డ్ బై మై మూవీ. థ్యాంక్ యూ. 1 minute. రాజా గారు, సార్ మీరు కానీ దయానంద్ గారు ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు. చెప్తాం. సో అంటే ఎంత యాక్టివ్గా ఉన్నారు, ఎంత
ఆన్సర్స్ చాలా చక్కగా ఇచ్చేస్తున్నారు. సెట్ మీద అంత యాక్టింగ్ చూసేటప్పుడు మీకు కూడా యాక్టింగ్ చేయాలని కానీ లేదా ఆయన మిమ్మల్ని తీసుకోవాలని కానీ వర్జిన్ గర్ల్స్ అని చెప్పాడు కదా, గర్ల్స్ అందరు ఉంటాడు, అబ్బాయి చుట్టూ అదే అదే సముద్రం అయితేనే. సార్ ప్రొడ్యూసర్ గారు, సార్ మీ కాలేజ్ నుంచి మీరు నేర్చుకున్నది ఏంటి సార్? కాలేజ్ నుంచి నేర్చుకునేది వేరుంటుంది, సినిమాల నుంచి ఎంటర్టైన్మెంట్. కాలేజీలో ఏం నేర్చుకున్నారంటారా? కాలేజీలో నేను నిజం చెప్పనా, బిట్స్ కంటే ముందు నెల్లూరు. అచ్చా, మీరు బిట్స్ అంటే డబుల్ మీనింగ్ తీసుకోమాకండి. బిట్స్ పేరాని బాబు. సరే, కాలేజీలో ఏం నేర్చుకుంటారు ఎవరైనా? కాలేజీలో నేర్చుకునేది ఎవరికి నచ్చదు. వినండి హలో. కాలేజీలో నేర్చుకునేది ఎవరికి మన మైండ్ మౌల్డ్ అవుతుంది అంతే, దాన్ని బయటకు వచ్చి అప్లై చేసుకోవాలి అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్. సో ప్రొడ్యూసర్ గారు, లాస్ట్ చెప్పండి. క్వశ్చన్. Yeah. సో 2 months బ్యాక్ రిలీజ్ అనుకున్నారు, బట్ ఎందుకు పోస్ట్ పోన్ అయ్యింది? కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చు కానీ రావడం మాత్రం పక్కా. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఆల్. సినిమా అందరు చూసి సక్సెస్ చేయండి. మా లాంటి సినిమా సక్సెస్ చేస్తే ఇంకో 10 మూవీలు తీస్తాము. ఓకే, అందరికి ఎంటర్టైన్మెంట్ పక్కా, సో గ్యారంటీ. మీ టికెట్ ఖర్చు గ్యారంటీ. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వర్జిన్ బాయ్స్ July 11th థియేటర్స్కి వస్తుంది. సో డూ వాచ్ ద మూవీ ఇన్ థియేటర్స్ అండ్ ద మ్యూజిక్ ఈజ్ ఆన్ ఆదిత్య మ్యూజిక్. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. July 11th.